Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. శ్లోకం 16. మనం నేను చదివినట్టుగా భగవంతుడి ప్రేమ వల్ల భక్తులు ఎలాంటి సంసారపు లేదా తన కొరకు ఆలోచన లేకుండా ఎలా భక్తులు భగవంతుడి కోసమే అటువంటి భక్తుల్ని భగవంతుడు ఎలా నెత్తికెక్కించుకుంటాడు, ఎలా భగవంతుడు తనకంటే కూడా ఎక్కువగా అంటే అర్జునుడు రథాన్ని తోలాడంటే కృష్ణుడు కూర్చోసరి మీ డ్యూటీ ఆయనకి ఇచ్చారే అని మాట తోలుతున్నాడు. నడిచి ఇచ్చాడు ఈరోజు. నడిపించాం అక్కడి నుంచి ఇక్కడి నుంచి అభిషేక్ ప్లాంట్ దాకా లెఫ్ట్ రైట్ వెనక్కి. ఆకలిగా ఉంది, ఎదురు వస్తుంది. న పారమేశ్యం నమేంద్రధిష్ణం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిర్ న పునర్భవం వా మయ్యర్పితాత్మే చతిమద్ వినాన్యత్ నతాదామే ప్రియతమ ఆత్మయోనిర్ న శంకర నచ సంకర్షణో న శ్రీర్ నైవాత్మా చ యథాభవన్ నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం అనువ్రజామహం నిత్యం పూయే యత్రంగి రేణుభి. ఇంకా భగవంతుడు ఇప్పుడు ఉద్ధవుడితో ఇంకా భక్తుల యొక్క లక్షణాలు, భక్తులు ఎంత ప్రియమైన వాళ్ళు చెప్పారు. ఇంకా అటువంటి భక్తులకు ఉండే లక్షణాలు ఏవైతే మనం కల్టివేట్ చేసుకోవాలి, అవలోకన చేసుకుంటూ మనం భక్తుల లక్షణాలని తెలుసుకుని ఆ లక్షణాలు మనకు అద్దే విధంగా మనం మననం చేస్తూ ఉండాలి. వెళ్ళిగా మనం చింతన చేస్తూ ఉంటే మనం కూడా మారుతాం. శ్రద్ధగా భజన చేస్తాం. మనం బాగుపడాలనే ఉద్దేశం ఉంటే తొందరగా ఎవరైనా కూడా భక్తుల యొక్క లక్షణాలని పుణికి పుచ్చుకోవచ్చు. ఇదే కొంతమందికే ఉంటాయి. పుట్టిన వాళ్ళు ఎవరు భక్తులు కాదు. భక్తి చేస్తూ ఉంటే మెల్లిగా మనకు ఉండేటువంటి సంసారపు అవగుణాలు పోతూ ఉంటే మనకి భక్తుల యొక్క దివ్య గుణాలు మనకి కలగడం ప్రారంభం అవుతుంది. భక్తుల్లో ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే భక్తుల్లో ముఖ్యమైనటువంటి లక్షణం ఎవరు చేస్తారు? భక్తులకు ఉండేటువంటి అనేక లక్షణాల్లో అతి ముఖ్యమైనది వినయం. మనకు సంథింగ్ ఓకే అవర్ గుడ్. వినయం ఎప్పుడు కృష్ణుని స్మరించడం. నువ్వేమన్నా చెప్పలే? సమదర్శి. అతనికి వీళ్ళంటే ఎక్కువ ఇష్టం, వాళ్ళంటే ఇష్టం లేదు, వీడి శత్రువు వీడి మిత్రుడు. ఎవరైతే ఆత్మస్థాయికి ఎదుగుతారో వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి రావు. అంత అంటే అర్జునుడు ఆయన వీళ్ళు నా బంధువులు ఎలా చంపాలి, భగవద్గీత విన్న తర్వాత ఆయన నా బంధువులేని వదిలిపెట్టాడు. కృష్ణుడు ఆయన్ని సంతోషపెట్టడానికి అందరి కళ్యాణం కోసం
అర్జునుడు చంపబడే వాళ్ళ కళ్యాణం కోసం కాదే. అర్జునుడు చంపడం ఆ చనిపోయే వాళ్ళ కళ్యాణం కోసమేనా, అర్జునుడి స్వార్థం కోసం అంత ఆలోచిస్తాడు. అర్జునుడు అనవసరంగా చంపుతాడు, అన్యాయాన్ని ఆపు చేస్తాడు. అన్యాయాన్ని ఆపు చేస్తే వాళ్ళకి మంచిది కదా, లేకపోతే వాడు ఏ నరకాలకి పోతాడు. అర్జునుడు వాళ్ళని అన్యాయాలు చేయకుండా ఆపు చేశాడు, యుద్ధం చేసేవాళ్ళని. వాళ్ళు వదిలిపెట్టేస్తుంటే జాలిగుండెతో వాళ్ళు ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. బట్ అర్జునుడు కౌరవులను చంపడం అది కౌరవులకు మంచిదా కాదా మళ్ళీ ఆలోచిస్తాను. మంచిది. భగవంతుడు చంపమంటే నువ్వు ఆలోచించేది మంచి. భగవంతుడు చంపంటే అంటే జవాబు చాలా మంచిది సార్, ఫినిష్. భగవంతుడు చంపంటే నువ్వేది మంచి ఆలోచిస్తుంది, ఏం జవాబు ఇవ్వాలని నువ్వు ఆలోచించాలి. కాబట్టి భక్తులకు ఉండేటువంటి లక్షణాలు ఈ భగవంతుడికి భక్తవత్సలత. ఎందుకంటే అటువంటి భక్తులు ఎప్పుడు కూడా పక్షపాతం చేయడం కానీ అన్యాయం చేయడం కానీ, మనవాళ్ళు పరాయి వాళ్ళు. ఇప్పుడు మాధురికి వాళ్ళు అన్న ఉంటాడు, నాన్నకంటే తగ్గ భక్తి చేసేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు మా అన్నయ్య మంచి భక్తులు అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీ అన్న ఉన్నాడు, కానీ భక్తులుగా చూసేప్పుడు ఎవరు భక్తులు వాళ్ళు భక్తులుగా చూడాలి, అంతే కదా. మనవాళ్ళు అట్లే ఒక గురువు గారి శిష్యులు ఉంటారు. మధు ఎక్కడ ఉంటున్నావా, ఇక్కడే పెట్టావా లేదా క్లాస్, సెల్ ఫోన్ ఎత్తుక్కుంటున్నా. ఈయన పొద్దున్న ఈయన గొప్ప ఇన్నేళ్ళు అయిపోయింది, ఆయన జపం చేసేవాడు సెల్ ఫోన్ చూసుకుంటూ జపమాలు పట్టుకుని రోడ్డు మీద. జీవితంలో ఎప్పుడు జపం చేసేప్పుడు సెల్ ఫోన్ తీసి బయట పారాయి. నో సెల్ ఫోన్. బతుకుంటే మళ్ళీ మిస్డ్ కాలంటే తర్వాత చూసుకోవచ్చు. ఒక 16 మాలలు జపం చేసేవాడు, మనకి ఎన్ని సెల్ ఫోన్ పక్కన పారేసి తర్వాత చూసుకోవడం. దాని అర్థం నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తద్దని కాదు, బట్ మీరే आपने ही बोला था कमरा सेल फोन पड़ा रहने दो, तो महाराज जी का फोन है तो उठाओ, नहीं है तो इग्नोर. समझा? मेरा जवाब मुझे मत सुनाओ, ठीक है ना. అంటే జపం చేసేప్పుడు సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి. మనం భగవన్నామంలో మనసు పెట్టి జపం చేసుకోండి. నేను చూస్తున్నా, నేను పిలుస్తుంటే కూడా వినపట్టడానికి ఒక ట్రక్ గుద్దితే కానీ ఏమైంది అన్నట్టుగా అటువంటి పరిస్థితి. నేను పిలుస్తున్నా చెప్పడానికి, మధు వినపట్టలే. ఇంక నేను ఆగి దగ్గరకు వచ్చి భుజం మీద తిడతాను, ఇదే నీ జపమేంది అలా. జపానికి కూర్చునేప్పుడు మందిరంలోకి వచ్చేప్పుడు హరే కృష్ణ జపం చేసేప్పుడు సెల్ ఫోన్ అవసరం లేదు. ఏమన్నా అది ఇంపార్టెంట్ అయితే అరగంట తర్వాత మళ్ళీ చూడచ్చు. అరగంటే కదా ఆరుతుండేది. పొద్దున్నే మనకి ఎవరు ఫోన్ చేయక్కల, అందరికీ తెలుసు భక్తులు పొద్దున్నే జపం చేస్తారని. అదే మరీ అర్జెంట్ అయితే తప్ప ఉదయాన్నే ఫోన్ చేయకూడదు. అందరూ జపాల్లో ఉండాలి, చక్కగా జపం చేసుకోవాలని మా అభిప్రాయం. కాబట్టి పొద్దున 5 గంటలకు లేచి ఫోన్లు కట్టడం, 7:30 తర్వాత ఈ పనులు. మరీ అర్జెంట్ అయితే మహారాజు గారితో పని, అది అర్జెంటు, ప్రయారిటీ. ఇక్కడ నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం అనువ్రజ అహం నిత్యం పూయే ఏత్రంగి రేణుది. ఇంకా నాయందు కింద 2 లైన్లు వచ్చి అనువ్రజ అహం నిత్యం, కింద 2 లైన్లో ఎప్పుడు నిత్యం నా చింతన చేసేవాడు. అంగ్రి రేణువి అంటే పాదధూళి, అంగ్రి రేణువి. నాయందు పూర్తిగా
నెలకొన్న భగవంతుడు చెబుతున్నాడు, నాకుండేటువంటి అన్ని లోకాల్లో నా భక్తుల పాద పద్మధూళి అంగ్రి రేణువి. భగవంతుడు నేను చేసినటువంటి సృష్టి అంతట్లో నా భక్తుల పాద పద్మ ధూళితో నేను పునీతము చేయగోరేదను. చైతన్య భాగవతంలో కూడా భక్తులు చేతులు ఎత్తారంటే, చేతులు ఎత్తే ఎవరైతే ఎంతో భావంతో కదా, మనం ఎప్పుడు కీర్తన జరుగుతున్నా కూడా మనకి తెలియకుండానే చేతులు పైకి పోతాయి. అంటే ఏమంటుంది, వినయం, శరణగతి. బస్ భగవాన్ నామని కానీ బస్ స్వామి మీ దయ వల్లే మేము వినయంతో శ్రద్ధగా విన్నాం. నా సృష్టి అంతా కూడా నా భక్తుల పాదపద్మ ధూళితో నేను పునీతం చేయకూడదు. వాడి చేతులు ఎత్తితే అన్ని దిశలు, ఎప్పుడైతే కీర్తన చేస్తూ భక్తులు చేతులు ఎత్తారో అన్ని దిశలు పునీతం అవుతాయంట. ఎప్పుడైతే భక్తుల దృష్టి కీర్తన చేస్తూ అటు ఇటు ఎక్కడెక్కడ వాళ్ళు దృష్టి పడితే అదంతా కూడా పవిత్రం అయిపోతుంది చేతులు ఎత్తే. అట్లాగే పదభ్యాం దౌర్భ్యాం, దౌర్భ్యాం అంటే బాజులు భుజాలు, పదభ్యాం రెండు పాదాలు. అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరైతే కృష్ణ నామంతో ఈ భూమి మీద చరిస్తూ ఉంటారో, మన నగర కీర్తనకు పోతూ ఉంటాం, మనం బయటికి వెళ్ళి మొత్తం ఆ ప్రదేశాన్ని అంతా కూడా మనం పవిత్రం చేసుకుంటాం. భక్తులు ఎక్కడ తిరుగుతుంటే అక్కడ వాళ్ళ దృష్టి పడిందంటే, వాళ్ళు చేతులు ఎత్తారంటే, వాళ్ళు నడుస్తున్నారంటే అంత కూడా మంగళం 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 మంగళభ్యోపి మంగళం పావనం పావనేభ్యోపి మంగళం మధురం మధురేభ్యోపి హరే నామేవ కేవలం. కాబట్టి భగవంతుడు అందుకే ప్రభుపాద ఆయన శుద్ధ భక్తుడు. భగవంతుడు ఎట్లా తిప్పాడు ఆయన 14 మాటలు. డబ్బుకు లోటు ఏమన్నా వచ్చింది ఆయన ప్రభుపాదకి. ఇప్పుడు నేను అమెరికా పోవాలంటే ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఎవరు ఖర్చు పెడతారు? న్యూయార్క్ నుంచి ఇక్కడ బాల్టిమోర్ దాకా టికెట్ ఎవరు, బాల్టిమోర్ నుంచి న్యూయార్లాండ్స్ టికెట్ ఎవరు, న్యూయార్లాండ్స్ నుంచి ఇక్కడికి అట్లంతా. కానీ మనం శుద్ధ భక్తులు అయినట్లయితే భగవంతుడి ఏర్పాటు వల్ల వాళ్ళే మాకు ఇక్కడికి రమ్మనండి ఆయన్ని, అక్కడికి రమ్మనండి ఆయన్ని అంత అట్లా దానంతట అదే. అంటే ప్రభుపాద ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు అయింది, ప్రభుపాదకి సొంత డబ్బులు ఉన్నాయి. ప్రభుపాద కోరిక నేను ప్రపంచం అంతా తిరిగి కృష్ణ కథని వివరించాలి, నేను ప్రపంచం అంతా తిరిగి భగవాన్ నామాన్ని కీర్తన చేయాలి. మనం కథలు చెప్పలేకపోతే ఇబ్బంది అలా, కథలు చెప్పి ఉద్దేశం ఏంది, వాడికి భగవాన్ నామంలో నమ్మకం కలగాలి, అంతే కదా. మరి నేను పెద్ద పెద్ద కథలను చదువుతున్నాను, ఉద్దేశం ఏంది, నాకు అన్నీ తెలుసని చెప్పుకోవడానిక, నీలో భగవాన్ నామం అంటే నమ్మకం కలగడానిక, దేనిక క్లాసులు ఇచ్చేది డివిఆర్. ఈయనకు దీక్ష పేరు అది చెప్పాలి, డివిఆర్ అంటే చండాలమైన పేరు. నిన్న ఇద్దరికి పేరు పెట్టాం కదా, ఏం పేరు పిల్లకాయలు ఇద్దరికి పేరు, ఎవరికి ఇద్దరు పిల్లకాయలకి పేర్లు పెట్టా. మీ పేర్లు బాగాలేదే, ఈరోజు నుంచి మిమ్మల్ని మీరు కూడా అన్నారు వెనకాల పేర్లు గుర్తొస్తాయి. భగవంతుడి పేర్లు వింటే రాత్రి తులసి అమ్మాయి కరెక్ట్, జూనియర్ తులసి అని పెట్టాం. ఇక్కడ మాకు సీనియర్ తులసి అక్కడ సీనియర్ తులసమ్మ, ఒక చిన్న అమ్మాయి వచ్చింది జూనియర్ అమ్మాయి పేరంటే తులసి అండి, జూనియర్ తులసమ్మ. ప్రభుపాద ఆయన
నేను జగద్గురువుని అవ్వాలా అట్లాంటి ఉద్దేశం లేదు. జనాలంతా కూడా దుఃఖాలు అనుభవిస్తుంటే, గొడ్డు చాకరీలు చేస్తుంటే ప్రభుపాద గుండె తరుక్కుపోయేది. చూడలే ఆయన కళ్ళలోంచి మానవ జీవితంలో ఇంత కష్టపడి నరకానికి పోవాలా, ఇదే కష్టాన్ని మనం కొద్దిగా ఆ భగవన్ నామం కీర్తన చేయడానికి ప్రయత్నం చేస్తే ఎంత సులభంగా మన అవసరాలు తీరుతాయి. జనాలు ఎంతో కష్టపడి ఎంతో కష్టంతో వాళ్ళు తినగలుగుతున్నారు. కానీ వాళ్ళు చక్కగా భక్తి చేస్తుంటే అంత కష్టపడక్కర్లేకుండా మనం కూడా తింటున్నాం. మనం ఏమైనా దేవుడి దేవాలయం మన రోజు తెల్లవారుదామని భజన చేస్తుంటే దేవుడు సులభంగా మనకి ఏర్పాట్లన్నీ జరిగేట్టు చూస్తున్నాడు. మనకి చేస్తే వాళ్ళకి చేరాయండి, వాళ్ళు కూడా చేస్తాడు. వాళ్ళు చేయాలి, వాళ్ళు భజన చేయాలి. ఇక్కడ ప్రభుపాద ఆయన చూసి ప్రపంచం అంతా భారతదేశం పరిస్థితి ఎట్లయితే బయట ప్రపంచం వీళ్ళందరికీ ఎవరు చెప్పాలా, నేను నా ఆఖరి శ్వాస దాకా నేను ప్రచారం చేస్తూనే ఉండాలా అని మనకు కూడా చెప్పాడు. ఈ ప్రచారం అనేది రిటైర్మెంట్ అంటే ఉండదు. రిటైర్మెంట్ ఉంటుంది ప్రచారంలో రిటైర్మెంట్ ఉంటుందా? అంత సీనియర్ అయిపోతే రిటైర్ కమ్మనేవాడు అంటాడు. ఎంత సీనియర్ అవుతాడు మీ విలువ అంత పెరుగుతుంది. బయట ప్రపంచంలో వాడు ముసలాడైతే రిటైర్ అయితే పక్కన పారేస్తారు, ఇంకా రిటైర్ అయినాడు పక్కన పడేయండి. కానీ భక్తిలో మీరు భక్తి చేస్తే ఎంత ముసలాళ్ళు అయితే మీకు అంత విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు అంత పవిత్రంగా బతుకుతూ ఉంటారు. మీరు మీ భగవంతుడి యొక్క ఆదేశాన్ని అంటే మనం అంత మన మసాలా కొద్దిగా కలిపి ఎన్ని చేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం భక్తిలో ఎదుగుతూ ఉంటే భగవంతుడు ఏం చెప్పమంటున్నాడు, ఎప్పుడు బాగా ఎదిగిన భక్తులు ఎప్పుడు మాట్లాడినా మీరు కొద్దిగా మాట్లాడాలి సార్ ఇక్కడంటే దేవునికి వీళ్ళకి ఏం చెబితే బాగుంటుంది. ఇంప్రెస్ చేయడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. భక్తులు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి మాట్లాడడం అనేది వీళ్ళకి ఏం చెబితే కొద్దిగా వీళ్ళ బతుకు బాగుపడుతుంది. ఏం చెబితే వీళ్ళు కొద్దిగా భక్తిలోకి వస్తారు. లేదా వీళ్ళు కూడా హరే కృష్ణ మంత్రం అనడం ప్రారంభిస్తారు. మన ఉద్దేశం మన ప్రవచనాలకు ఉద్దేశం జనాల్లో హెడ్ మాస్టర్ ఆయన మళ్ళీ స్టూడెంట్ అయిపోయినాడు. హెడ్ మాస్టర్ బ్యాక్ టు స్టూడెంట్ భక్తులు అంతే కదా. ఆ చదువుల్లో హెడ్ మాస్టర్ పిల్లగానికి, మళ్ళీ ఈ చదువుల్లో మళ్ళీ స్టూడెంట్ లైఫ్ స్టార్టెడ్ అగైన్. ప్రభుపాద ఆయన పేరు కోసం లేదా తన పాండిత్యాన్ని చూపించడం కోసం, అందుకే ఆయన ప్రవచనాలతో ఎంత ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఆయన ఎలా భక్తులు చేయాలా అనే ఉద్దేశం. నాకు గుర్తింపింది నేను పెద్ద పండితుడిగా గుర్తిస్తాను లేదా, ఇది నాట్ బాధడు. ఎస్సెన్స్ సారగ్రాహి, వైష్ణవులు సారగ్రాహులు. నో వేస్టింగ్ టైం, నో మిన్సింగ్ వర్డ్స్. తిన్నగా సాధు అంటే సత్యాన్ని తీయగా ఇతరులకు అందించేవాడు. ఇక్కడ ప్రభుపాదకి అందుకని చెప్పి ఆయనకి ఇన్విటేషన్ మీద ఇన్విటేషన్. ప్రభుపాద్ యూ కమ్ టు ఆఫ్రికా, ప్రభుపాద్ ప్లీజ్ కమ్ టు ఆస్ట్రేలియా. జనాలంతా ఎగబడి పిలుస్తున్నారు. మీరు మా దేశం రండి, మీరు మా ఖండం రండి, మీరు మా ఊరు రండి. ప్రభుపాద టైంతో పోటీపడి తిరిగాడు. ఆయన టైంతో పోటీపడి ఉన్న టైంలో ఎంత ఎక్కువ పని చేయాలి ఆ రకంగా. అంటే మనం మంచి భక్తులైనట్లయితే అంత డిమాండ్, డబ్బులు అవి వస్తాయి, ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మన పని ఆ శుద్ధ భక్తి యొక్క విచారాలని జనాలకి మనం అందించడం. కాబట్టి భగవంతుడు చెబుతున్నాడు, నా భక్తుల యొక్క పాదధూళితో నేను ఈ ప్రపంచాన్ని, ఈ భౌతిక జగత్తుని
భగవంతుడు చేయొచ్చు కదా, ఆయన భక్తుల పాదధూళిని అంతా తీసుకెళ్ళాలంటున్నాడు. భగవంతుడే తిరగచ్చు కదా, అట్టెందుకు అంటున్నాడు ఆయన? భగవంతుడు ఈ సృష్టిని అంతా కూడా నా భక్తుల పాదధూళితో పునీతం చేయాలని నేను భావిస్తున్నాను. ఆయనే తిరగచ్చు కదా. వాట్ ఈస్ ది పాయింట్? అంటే భగవంతుడు మన స్వతంత్రాన్ని తీయడు. భగవంతుడు ఎప్పుడు వచ్చి బలవంతం చేయడు. కానీ భక్తులు చెబుతారు, ఇట్లా చేయబోయా, అట్లా చేయబోయా. భగవంతుడు ఎట్లా చేస్తే దానికి ఫలితాన్ని ఇస్తాడు. భగవంతుడు నీ ముందుకు వస్తే అంటాడు, ఏమా నువ్వు ఎట్ట బతికితే దాని తగ్గట్టు నీ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన నా భక్తుడు కమ్మని బలవంతం ఏం చేయడు. ఉపదేశం ఇస్తాడు. భగవద్గీత అందరికీ ఇచ్చాడు. భగవద్గీత అర్జునుడు ఒక్కడికే కాదు, భగవద్గీత ప్రపంచం అంతటికీ. అది కదా, ఎవరు భగవద్గీతని అంగీకరించి శరణాగతి పొందుతారో వాళ్ళందరూ కూడా మంచి భక్తులుగా మారిపోవచ్చు. భగవద్గీత ద్వారా అందరికీ చెప్పేశాడు. కానీ వ్యక్తిగతంగా వచ్చి నేను నా కూతుర్ని భక్తురాలు చేయాలా, నా మనవాడిని భక్తురాలు చేయాలా, కూర్చోబెట్టుకుని సుత్తి కొట్టి. భగవంతుడు మన స్వాతంత్రాన్ని ఆ విధంగా భంగపరచడు. మనకేది కావాలో ఆయన ఇచ్చేసిపోతూ ఉంటాడు. సారాయి కావాలంటే సారాయి దుకాణం చూపిస్తాడు, మందిరం కావాలంటే మందిరం చూపిస్తాడు, పోతూ ఉంటాడు. కానీ మీరు మీ అబ్బాయి మీ అల్లుడు సారాయి దుకాణం వాడిని పట్టుకొచ్చి రావే మందిరానికి తీసుకొచ్చారు కదా, సరిగ్గా వచ్చి కొంతవరకు తీసుకొచ్చి మన ప్రయత్నం మనం చేయడం, మళ్ళా దారుకుంటే మనం ఏం చేస్తాం? అంటే భగవంతుడు చేయలేని పని ఒకళ్ళు భక్తులు చేస్తారు. ఎందుకు? భగవంతుడు ఇతరుని బలవంతం పెట్టడు. భగవంతుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. నీకు తోచినట్టుగా యథేచ్ఛసి తదాకురు, యథేచ్ఛసి తథాకురు. ఏం శ్లోకం ఇది? యథేచ్ఛసి తదాకురుతో ముగింపు 18వ అధ్యాయంలో భగవంతుడు ఆయన ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయ విమృతే దశేషణ యథేష్యసి తదాకురు. భగవంతుడు చెప్తాడు, అర్జున్ నీ మంచిని కోరుతో నేను చెప్పదలిచిందంతా చెప్పాను, నువ్వు ఆలోచన చేసి ఎట్ట కావాలంటే అటు చేసుకో. భగవంతుడు పాప ఇంత టైం తీసుకుని చెప్పి వెనకాల పట్టల అర్జున్, కాబట్టి నువ్వు ఇదే చేయాలా. ఆయన తెలివితేట మీద వదిలిపెడుతున్నాడు. నేను చెప్పాల్సినంత చెప్పాను, నువ్వు నీ ఇష్టం అంటే. తర్వాత మళ్ళీ ఆయన బలవంతం చేశాడు అట్టంత అనకుండా, ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యాతరం మయ విమృతే దశేషణ యథేష్యసి తదాకురు. భగవంతుడు అంటే భగవంతుడు చేయలేని పని భక్తులు ప్రపంచం అంతా తిరిగి ఇతరులను భక్తులు చేస్తారు. భగవంతుడు ఆయన చైతన్య మహాప్రభు ఉన్నాడు, అంతమందిని భక్తులు చేశాడు, అందరినీ చేసేయచ్చు కదా. ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. విన్నవాడు బాగుపడిపోయాడు, విన్నవాడు ఆల్రెడీ ఇష్టం. కానీ భక్తులు పని పెట్టుకుని ఎదుటివాడిని కన్విన్స్ చేయడానికి చూస్తారు. భగవంతుడు అంత మన మధ్యలోకి వచ్చి అంత బలవంతం చేయడు. మనం చెబుతూ ఉంటాం, ఇప్పుడు మీకు చెబుతున్నాము చెప్పి ఎట్లా మనం ఈ శుద్ధ భక్తి సిద్ధాంతాన్ని ఎలా అంగీకరించాలి. అటు భగవంతుడు భక్తుల పాదధూళితో, ఏంటంటే భక్తులు భగవంతుడి కంటే కూడా ఎక్కువ ఇతరుని ఎలా భక్తులు చేయాలి. భగవంతుడు నేను అందరి కోరికలు ఎలా తీర్చాలా, భగవంతుడి ఆలోచన నేను అందరి కోరికలు ఎలా తీర్చాలి. కానీ భక్తులు లేదు వాళ్ళ తప్పుడు కోరికలన్నీ వదిలించి నేను ఎలా వాళ్ళని భక్తులు చేయాలి. ఈ విధంగా భగవంతుడు చేయనటువంటి పని భక్తులు చేస్తారు. కాబట్టి భగవంతుడు తన భక్తుల యొక్క పాదపద్మ ధూళితో ఈ జగత్తునంతా కూడా పునీతం చేయకూడదును అని కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు. ఈ విధంగా నేను అపేక్షారహితులు. భక్తులు ఎలాంటి అపేక్ష, ఇదే ఫలితం రావాలి, అదే ఫలితం రావాలి, మన పని చేసుకుంటూ పోతూ ఉండాలి.
మనం ఇతరులకి మేలు చేయడానికి. భగవంతుడి ఇష్టం, వాళ్ళ ఇష్టం అని అంటారు. అపేక్షా రహితులు, నా లీలా స్మరణ ఎందే లగ్నమైన వాడు. మీరు చెప్పారు ఎప్పుడు భగవంతుడి చింతన. అపేక్షా రహితులు, తర్వాత శాంతులు, వైరరహితులు. భక్తులు ఎప్పుడు కూడా ఈర్ష్యపడరు. సర్వత్రా సమదర్శనము కలిగిన వారు. భక్తులు ఎక్కువ ఎప్పుడు లీలాస్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటికి నాకు ఫలితం కావాలా, నాకు పేరు ప్రతిష్టలు కావాలా, నాకు సేవ కావాలా. శాంతులు, ఏది కూడా భగవంతుడి మంజూరీ లేకుండా జరగదు కాబట్టి భక్తులు ఎప్పుడు ఏది జరిగినా కూడా వాళ్ళు డిస్టర్బ్ గారు. భగవంతుడు ఆ పరిస్థితిని ఏర్పాటు చేస్తే మనం ఎందుకు డిస్టర్బ్ గారు? యాక్సెప్ట్ ఇట్. భక్తులు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో భక్తులు శాంతంగా, ఎందుకంటే అనుకూల పరిస్థితి ప్రతికూల పరిస్థితి అయినా ఏర్పాటు చేసింది ఎవరు? భగవంతుడు. భగవంతుడు నా కోసం ఈ పరిస్థితి ఏర్పాటు చేస్తే నేను ఎందుకు డిస్టర్బ్ కావాలా? సర్వత్రా సమదర్శనం అంటే భక్తులకి ఎప్పుడు ఇంకోళ్ళకి అన్యాయం చేసే ఆలోచన వాళ్ళకి రాదు. వీలైనంత వరకు మనం అందరినీ కూడా నా శుద్ధ భక్తులే పదచయనాలను సర్వదా అనుసరించుచుందును. ఇంకో పాయింట్ ఇది అయిపోయింది ఇక్కడికి. అంటే ఇక్కడ భక్తులు వెనకాల భగవంతుడు, ఎందుకంటే భక్తులు వాళ్ళ కోసం పనిచేయట్లేదు, భక్తులు భగవంతుడి కోసం. భక్తులు ఇతరుల్ని భగవంతుడు చెప్పిన పద్ధతిలోకి తీసుకురావడానికి, కాబట్టి భగవంతుడు వాళ్ళు వెనకాలండి వసతులు ఏర్పాట్లు. ప్రభుపాద కూడా అన్నారు, మనం ప్రచారానికి ఏది అవసరాలున్నా, మనం ప్రచారం చేయడానికి ఏది అవసరాలున్నా భగవంతుడు, ఎందుకంటే భగవంతుడు తెలుస్తుంది నేను నా కోసం కోరుకుంటున్నానా ప్రచారం కోసం కోరుకుంటున్నాను, భగవంతుడు తెలుస్తుంది. వెంటనే భగవంతుడు ఆయన ఇతను నా ప్రచారం కోసం ప్రయత్నం చేశాడు. ఆయన దానికి కావాల్సినటువంటి ఈజీ, జనాలు ఎంత కష్టపడాలా, మనం భగవంతుడి సేవ కోసం ఆలోచిస్తుంటే భగవంతుడు ఎలా మనకి వసతులు సౌకర్యాలు. భక్తుడు ఎప్పుడు కృష్ణుని పదములను అనుసరించినట్లు తన భక్తులకు భక్తుడైనందున కృష్ణుడు తన భక్తుల, అంటే భగవంతుడు భక్తులు వెనకాల పోతూ ఉంటాడు, భక్తుడు భగవంతుడు వెనకాల. ఎవరు ముందు భక్తుడు పోతాడు భగవంతుడు వెనకాల, నేను భగవంతుడి సేవకు వెనకాలన్నా పోటీ. తన భక్తులకు భక్తుడైన కృష్ణుడు తన భక్తుల పదములను అనుసరించండు. భగవంతుని శుద్ధ సేవకుడు ఎప్పుడు భగవద్ లీలని ధ్యానించచ్చో ఆ దేవదేవుని కార్యములో ఏ విధంగా గురించి ఎప్పుడు తలచుండు. అర్జునుకు యశోదాదులకు భగవంతుడు భౌతిక విశ్వాన్ని, సమస్త భౌతిక విశ్వాన్ని కృష్ణుడు తన దేహమునందే చూపించాడు. కృష్ణుడు దేవదేవుడు కనుక అతని యందు కల్మషం అనేది ఉండే ప్రశ్నే లేదు. అయినా తన విశుద్ధ భక్తుల పాద పద్మ ధూళిని స్వీకరించడం ద్వారా తన యందున్న విశ్వములను అతడు పునీతము చేయగోరు. భక్తుల పాద పద్మ ధూళి లేనిదే విశుద్ధ భక్తి యోగంలో ఉండుట అసాధ్యం. చైతన్య చరితామృతంలో 3 మనం చక్కటి భక్తుల్లాగా నిలకడగా ఉండాలంటే అంటే భక్తుల చరణ రజం, భక్తుల పాదధూళి, భక్తుల పాద ప్రక్షాళన చేసినట్టు జలం భక్తుల యొక్క ఉచ్ఛిష్టం. ఈ 3 మనం భక్తి మార్గంలో నిలబడడానికి చాలా పవర్ఫుల్. భక్తుల పాదధూళి, భక్తుల చరణ జలం, చరణామృతం. ఆ తర్వాత భక్తులు భగవంతుడు తింటే దాన్ని ప్రసాదం అంటారు. ఆ భగవంతుడు తిన్న ప్రసాదాన్ని భక్తులు తింటే దాన్ని మహాప్రసాదం అంటారు.
నీకు ప్రసాదం కావాలా, మహాప్రసాదం కావాలా, మహాప్రసాదం అంటే ఇంకా పవర్ఫుల్. అది భగవంతుడు తిన్నాడు, శుద్ధ భక్తులు తిన్నారు. అందుకే ప్రభుపాద ప్లేట్ కోసం జనాలు ఎగబడి ఉండేది 100 మంది భక్తులు. ప్రభుపాద ఒక ప్లేటు జనంతా కుక్కర్లాగా పోట్లాడితే దాని మీద పడేసి లాక్కోవడానికి. నేను వాడికి తెలుసు ఇటువంటి వ్యక్తి యొక్క మనకి అవశేషం, ఉచ్ఛిష్టం మనకి దొరకడం, మనంతలో మనం భక్తులయ్యే ఆ స్కోప్ లేదు భక్తుల యొక్క అనుగ్రహంతో. కాబట్టి ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యాన్ని మనం ఈ విధంగా ఎంతో విలువైనటువంటిదిగా. అందుకంటే డోంట్ టేక్ డివోటీ అసోసియేషన్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏందా, డోంట్ టేక్ డివోటీ అసోసియేషన్ ఫర్ గ్రాంటెడ్. లైట్గా తీసుకోమాక. మహారాజు రోజు క్లాసులు ఇస్తానంటే ఉండే క్లాసులు మనం పోయి రూమ్లో పండుకుందాం. అదే యూఆర్ టేకింగ్ లైట్లీ. వాళ్ళు అంటూ ఉంటారు బయట నుంచి వచ్చినాడు, బస్ మీకు మహారాజు గారి సంగతి ఎప్పుడు మాకు అంటారు కదా, వచ్చినాడు అంటున్నారు కదా అంటే డోంట్ టేక్ లైట్లీ, డోంట్ టేక్ అసోసియేషన్ ఫర్ గ్రాంటెడ్. దుర్లభమైనటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని మనకి ఎప్పుడు ఉంటున్నాడు. కాబట్టి రాధేశ్యాం ప్రభు వస్తున్నాడు, జనాలు అంతా పోగొతారు. ఎప్పుడు ఆయన ఉంటాడు, ఇది ఎప్పుడు ఉండేది, ఈ భాగవతం ఎప్పుడు ఉండేది, పోతూ ఉండే ఎవరికాడు. ఒక క్లాస్ అయితే పర్వాలేదు, రోజు అయితే ఇది ఎవడు భరిస్తాడు రా బాబు. కానీ నువ్వు భక్తులైతే ఏ రోజుగా ఆ రోజు వినడానికి నువ్వు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటావు. అంతే కదా భక్తులైతే. అంటే ఇక్కడ అది చదువుతుంది ఇక్కడ. అంటే మనం చేసే భక్తి కంటే కూడా మన చుట్టూ ఉండే భక్తులను సంతోషపెడితే మనం సులభంగా భక్తులు ఎదుగుతాం. మన తంటాలు మనం పడుతుంటే మనకి మన మనస్సుని మనం మార్చుకోలేక, కానీ భక్తుల సేవలో ఉన్నట్లయితే భగవంతుడి దృష్టి మన మీద పడుతుంది. శుద్ధ భక్తి లేనిదే మనిషి దివ్యానందాన్ని పొందజాలడు. నా భక్తుల పాదపద్మ ధూళి వల్ల చైతన్య మహాప్రభు ఎక్కడికి పోయినాడు, గుంటలు అంట. ఆయన నడిచి జనాలంతా తవ్వితవ్వేమటంతా పట్టుకుపోతాడు. మహాప్రభు నడిచిపోయాడంటే జనాలంతా డేగల్లాగా, రాబందుల్లాగా. ఫుట్ ప్రింట్ ఆఫ్ మహాప్రభు. మూట కట్టుకుని ఇంటికి పట్టుకోడు. ఆయన ఎక్కడ తిరుగుతాడు, గుంటలు చరణ్ వదిలిపెట్టకుండా. దట్స్ గ్రేట్. మనకి వాళ్ళకి అంత నమ్మకం ఉంటే చైతన్య మహాప్రభు చరణ్ ధూళి నీకు దాని మీద నమ్మకం ఉండి తీసుకుంటా అంటే బృందావనంలో ఉండే ధూళి అందరికీ ఆ నమ్మకం కలుగుతుంది. ఇలాంటి జాగ్రత్త తెచ్చిపెట్టుకుని తగ్గ బంగారం పెట్టుకున్నట్టుగా మీరు బృందావనం మట్టి తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా బంగారాన్ని ఎక్కడ పెట్టుకుని లోపల పెట్టి బస్ చనిపోయేప్పుడు నాకు గుర్తు రావాలి, కొద్దిగా నోట్లో తీసుకోవాలా బృందావనం మట్టి. ప్రామాణిక పద్ధతిని అనుసరించుచో భక్తుల పాదపద్మ ధూళిని స్వీకరించదను అని కృష్ణుడు తలచను. భక్తులను పవిత్రం చేయుటకు కృష్ణుడు వారి పదములను అనుసరించని మధ్వాచార్యులు. శుద్ధ భక్తులు వెనువెంట భగవంతుడు నడిచినప్పుడు వాయువు భగవంతుని పాదపద్మ ధూళిని భక్తుల మీదకు తోయగా వారు ఆ దివ్య ధూళి స్పర్శించే పునీతులేదు. ఇటువంటి భగవద్ లీల ఎవడు మూర్ఖత్వంతో తర్కమునికై వెతకరాదు. ఎనిమల్ ఏంద్రా ఎప్పుడు డస్ట్ అని డస్ట్ వస్తే మనం ముక్కు కూడా అడ్డం పెట్టుకుంటాం. ఇక్కడ డస్ట్ మీరు ముక్కు కూడా అడ్డం పెట్టుకో, మీరు దాన్ని తినాలని కూడా. అందుకని ఇక్కడ ప్రభుపాద ఆఖరిలో ఏం చదువుతున్నాడు, ఎవడు మూర్ఖత్వంతో ఇదేందో ఈ కాళ్ళ దుమ్ము తీసుకుంటే దాన్ని నెత్తి మీద పెట్టుకోవడం ఏంది, దాన్ని తిండా. అంటే ఈ సైన్స్ వేరు, ట్రాన్సెండెంటల్ సైన్స్. ఇది కాదు మామూలు వాళ్ళకి ఇదంతా కూడా తప్పుగా అనిపిస్తుంది. కానీ భక్తులకి ఎవరైతే వికారాల నుంచి బయటపడాలి, కోరికల నుంచి బయటపడాలనుకుంటున్నారో మన వల్ల కావటం లేదు. ఇది ఏమన్నా ఈ మెడిసిన్ ఏమన్నా పనిచేస్తుందేమో, భక్తుల పాదధూళి ఏమైనా పనిచేస్తుంది. ఇది కేవలం భగవంతుడు భక్తుల ప్రేమకు సంబంధించిన విషయం.
సంసార ప్రేమలో పడిన వాళ్ళకి ఈ విషయాలు ఏమర్థం అవుతాయి. దాని నుంచి బయటికి రావాలనుకునే వాళ్ళకి, బయటకు వచ్చిన వాళ్ళకి ఈ భగవంతుడి పాదధూళింది, భక్తుల పాదధూళింది వాళ్ళకి వాటి మీద వాళ్ళకి ఎంత నమ్మకం కలుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.